స్పోర్ట్స్ కోటా డిఎస్సి పోస్టుల భర్తీలో ప్రతిభకు పాతరేశారు. పైగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నియామకాలు చేపట్టినట్టు పచ్చి అబద్ధాలు వల్లివేస్తున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు లేని క్రీడా సంఘాల నుంచి జెన్యూనిటీ సర్టిఫికేట్ తీసుకున్నారు. అంతేకాదు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో పాల్గొన్న వారికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టేసింది కూటమి సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డిఎస్సి క్రీడా కోటా పోస్టుల భర్తీ అక్రమాలను సెలక్షన్ లిస్టు మరింత బలపరుస్తోంది. డిఎస్సి నియామకాలు ముగిసిన 8 నెలల తరువాత ఫైనల్ సెలక్షన్ లిస్టును 2 రోజుల కిందట ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో బయటపెట్టింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో పాల్గొన్న వారికి ఉపాధ్యాయ ఉద్యోగం కట్టబెట్టేసింది. పథకంతో సంబంధం లేకుండా ఉద్యోగాలు ఇచ్చి మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాకు సరికొత్త అర్థం చెప్పింది. దాదాపు 24 ఏళ్ల కిందట సర్టిఫికెట్లు ఉన్న వారికి రాత పరీక్ష లేకుండానే డిఎస్సిలో ఉపాధ్యాయులుగా నియమించడం సర్వత్రా విస్తుగొలుపుతోంది. విచిత్రంగా ఇంటర్ డిస్ట్రిక్ట్, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వార్షిక క్రీడా పోటీల్లో పాల్గొన్న సర్టిఫికెట్లతో ఉద్యోగాలు దక్కడం క్రీడాలోకాన్ని కలవరపరుస్తోంది. క్రీడా కోటా డిఎస్సిలో 421 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా 382 పోస్టులను భర్తీ చేసింది. ఫైనల్ లిస్టులో 36 క్రీడాంశాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. 10కి పైగా పోస్టులతో నింపిన 14 క్రీడాంశాల్లో మొత్తం 308 పోస్టులను భర్తీ చేస్తే ఇందులో కేవలం 4 క్రీడాంశాల్లో 174 పోస్టులు నింపడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే మిగిలిన 22 క్రీడాంశాల్లో భర్తీ చేసినవి కేవలం 74 పోస్టులు మాత్రమే. ఇలా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిన 382 మంది జాబితాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను వేళ్లపై లెక్కపెట్టొచ్చంటే ఎంత దారుణంగా నియామకాలు చేశారో అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిఎస్సి నియామకాలు చేసినట్టు ప్రభుత్వం పచ్చి అబద్ధాలు వల్లెవేస్తోంది. దేశ చరిత్రలో పతకాలు సాధించిన వారిని కాదని పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేకపోయినా ఏపీ క్రీడా కోటా డిఎస్సిలో మాత్రం 90% పార్టిసిపేషన్, ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్టిఫికెట్లకే ఉద్యోగాలు కట్టబెట్టేశారు. ఇందుకు తగ్గట్టుగా క్రీడా పాలసీ రూపకల్పనలోనే దీనికి బీజం పడింది. 12 స్థాయిల్లో క్రీడా అర్హతల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం ఇంటర్ డిస్ట్రిక్ట్, స్టేట్ ఛాంపియన్ లో అత్యధికంగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఉన్న వారికే ఉద్యోగాలు కల్పించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ స్థాయిలో పతకం గెలిచిన క్రీడాకారులందరూ ఏమైపోయారు? కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నేషనల్ ఛాంపియన్షిప్లకు ప్రాధాన్యం ఇస్తే ఇక్కడ నేషనల్ గేమ్స్ ను ముందు వరుసలో ఎందుకు పెట్టారు అనే దానికి ప్రభుత్వం దగ్గర సమాధానమే లేదు. కేంద్ర ప్రభుత్వ క్రీడా విధానాల ప్రకారం 65 క్రీడాంశాలను పెట్టినట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే కేంద్రంలో 65 క్రీడాంశాలను 2గా విభజించలేదు. ఏపీలో మాత్రం విభజించారు. ఏ కేటగిరీలో 36, బి కేటగిరీలో 29 పోస్టులను ఎందుకు విభజించారో చెప్పలేదు. ఏ కేటగిరీలో స్టేట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం ఇవ్వగా, బి కేటగిరీలో జాతీయ స్థాయిలో పతకం సాధించిన వారికి ఉద్యోగాలు దక్కలేదని స్పష్టంగా తెలుస్తోంది.